వెల్కమ్ టు టీవీ 5. నేను మీ ఆదిత్య. కిష్కింధపురి మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ సక్సెస్ఫుల్ని మనతో పంచుకోవటానికి టీం మన ముందున్నారు. హాయ్ అండి. హాయ్. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. బాగా భయపెట్టారు. ఆ హాల్లో ఏసీ ఎక్కువ కదా, ఇంకా బాగా వణికేమన్నమాట. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. మేడం మీరు? చాలా హ్యాపీ, ఆబ్వియస్లీ హ్యాపీ. మీ గురించి చెప్పక్కర్లేదు అమ్మో. అంటే ఇలాంటి హర్రర్ దాంట్లో ఎక్స్ప్రెషన్స్తో ఎక్కువ భయం అనేది ఉంటుంది. మీ మ్యూజిక్తో బాగా భయపడ్డాం అనమాట. నెక్స్ట్ ఏంటి అన్నట్టు. బయట జనాలు రియాక్షన్స్ కూడా వింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ మంచి ఎగ్జైటింగ్ కదా. ఒక ప్రోత్సాహం ఆడియన్స్ నుండి రావడం అంటే ఒక వర్క్ నచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇంకా బెటర్గా యూనిక్గా ఏం చేయొచ్చు అనే ఒక రే ఆఫ్ లైట్ లాగా ఒక హోప్ కనబడుతుంది మనకు. ఎక్స్ప్లోర్ చేయాలి ఏదో సంథింగ్ కొత్తది అని ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అవునా? సూపర్. మేడం మీరు ఎప్పుడైనా ఇలాంటి హర్రర్ ఎప్పుడైనా వెళ్ళారా? హర్రర్ ప్లేసెస్కి ఏమన్నా వెళ్ళి? లేదండి, ఫస్ట్ నేను వెళ్ళిన హారర్ ప్లేస్ అంటే మన సెట్ అనుకుంటాను. అంతేనా? ఆ సెట్ కూడా అమ్మో చాలా భయంకరంగా ఉంది. అవును. ఆ డైరెక్టర్ గారు ఎట్లా అంటే ఆల్రెడీ చూసి వచ్చారో మరి తెలియదు కానీ సూపర్ అసలు. మరి మీరు రాక్షసుడు మూవీ కూడా చేశారు సేమ్ బెల్లంకొండ గారితో. ఇది కూడా సేమ్ అదే హర్రర్. ఎలా అనిపించింది? థ్రిల్లర్ కదా, అది కొంచెం థ్రిల్లర్. కానీ భయపెట్టేది మాత్రం రెండిట్లో కామన్ కదా. అది కామన్. ఎలా అనిపించింది సెకండ్ టైం వచ్చేది? అంటే ఇట్స్ లైక్ ప్యూర్ కోఇన్సిడెన్స్ అండి. లైక్ ఇప్పుడు దానిలో కూడా మా పోస్టర్ షూట్లో ఇంచుమించి ఎక్స్ప్రెషన్స్ ఆర్ సిమిలర్, బట్ ద కాంటెక్స్ట్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దాట్. ప్రాబబ్లీ నేను ముందు చెప్పినట్టే ఇలాంటి కేయాటిక్ అట్మాస్ఫియర్లో సినిమా చేయడం అన్నది ఈజ్ వాట్ వీఆర్ డెస్టిన్ టు డూ టుగెదర్ అని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ వర్కింగ్ అవుట్. సో అది ఒక పెద్ద విషయం. గ్రేట్ అది. అప్పుడు అంటే హర్రరే రావడం అనేది ఇంకా ఐ డోంట్ థింక్ ఐ విల్ యాక్సెప్ట్ అనదర్ హారర్ ఫిల్మ్ ఆర్ లైక్ థ్రిల్లర్ ఫిల్మ్ విల్ maybe I should do that only. Maybe, who knows? It works. It doesn't. ఆడియన్స్ వాంట్, పబ్లిక్ వాంట్. ఏమో మళ్ళా మూడో సినిమా కూడా చేయొచ్చేమో సేమ్ అదే. మేడం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ మా అంటే ప్రేక్షకులకి కనిపిస్తానే ఉన్నారు. ఎలా ఉంది అంటున్నారా? మనం చూసి బోర్ అవుతుందని చెప్పి. బోర్ ఏం లేదు. పరదాతో బాగా అలరించాం మేమైతే. చాలా బాగుంది. దీంట్లో కూడా బ్యాక్ టు బ్యాక్ ఎలా అనిపిస్తుంది మీకు? నా యాక్టింగ్ బాగుందని నాకెలా అనిపిస్తుంది? యాక్టింగ్ కాదు, అంటే రెస్పాన్స్ కానీ. రెస్పాన్స్ బాగా, ఇట్స్ గుడ్ ఓన్లీ. లైక్ అంటే బిగినింగ్ నుంచి నాకు ఒక మిషన్ ఉండే, టు డూ లైక్ టు బీ వర్సటైల్ యాజ్ అన్ యాక్టర్. ఆ మిషన్ ఇప్పుడు కొంచెం అకాంప్లిష్ అవుతుంది అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. ఇక్కడ లైక్ నేను ప్రాక్టికలీ నేను తెలుగు ఇండస్ట్రీలోనే పెరిగాను. లైక్ వెన్ ఐ వాజ్ 18 I did my first film ప్రేమం. 19 నుంచి ఐఎమ్ హియర్ ఓన్లీ మేజర్లీ. ఇప్పుడు ఏంటంటే విత్ మై ప్రీవియస్ ఫిల్మ్ ఇన్ తమిళ్ ఆర్ లైక్ మలయాళంలో రీసెంట్గా చేసిన ఫిల్మ్ కావచ్చు, లైక్ దే ఆర్ యాక్సెప్టింగ్ మీ దేర్ ఆల్సో, హియర్ ఆల్సో. సో ఇట్స్ లైక్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. అండ్ నాకు ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్స్ ఆర్ లైక్ మోర్ నేను చెప్పినట్టు ఏదో కొత్తగా ఏదో చేయడానికి ఉన్న లాంటి క్యారెక్టర్స్, నేను కమిట్ అయిన క్యారెక్టర్స్ అంతా. సో దట్ ఈస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హోప్ అబౌట్ మై ఫ్యూచర్. దట్స్ ఆల్. ఓకే. మీరు నమ్ముతారా దెయ్యం ఉంది అంటే? నమ్మాలని ఉంది, కలిస్తేనే కదా నమ్ముతాను. నేను ఇంకా కలవలేదు. ఎక్కడైనా నాకు ఆ అవకాశం వచ్చిందంటే డెఫినెట్లీ నేను హ్యాపీ ఉంటాను. కంపల్సరీ కలుద్దాంలేండి. ఎక్కడైనా ఉంటే తెప్పిద్దాం. సార్ అంటే చాలా మంచి రెస్పాన్స్. ఎలా అనిపిస్తుంది? అంటే డెఫినెట్లీ ఆడియన్స్, మనం ఒక కొత్త సినిమా తీస్తే, ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తీస్తే వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు అనే దానికి చాలాసార్లు వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మాలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఇంకా ఎక్కువ ప్యాషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ ఎంతూజియాజం వస్తుంది నెక్స్ట్ ఇంకా ఏదైనా కొత్తగా చేయాలని. సో వెరీ హ్యాపీ సార్. అలాగే ఫస్ట్ స్టార్టింగ్లోనే మంకీ ఫైట్ అయితే మాత్రం చాలా హిలేరియస్ ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఎక్కడ ఏం లేవనుకోగానే సెకండ్ హాఫ్లో ఒక్క చిన్న దగ్గర ఫైట్ అయితే మాస్ చూపించారు మళ్ళీ హీరోని. ప్రీ క్లైమాక్స్ ముందే తెలిసిపోద్దండి నెక్స్ట్ ఏం జరుగుద్ది అని. కానీ ఈ మూవీలో మాత్రం క్లైమాక్స్ తర్వాత కూడా ఒక కథ ఉంది. ఎలా రాసుకున్నారు ఇదంతా? అంటే బేసిక్గా అది ఆర్గానిక్గా ఒక ఫ్లోలో వెళ్తూ దీన్ని ఎటు డ్రైవ్ చేస్తే బెటర్ అని అనుకుంటూ
ఒక్కొక్కటి అన్లాక్ చేసుకుంటూ వెళ్ళడమే బెటర్ కదా. ఫస్ట్ హాఫ్ అంతా లాక్స్ చేసుకుని ఆ సెకండ్ హాఫ్లో ఒక్కొక్క లాక్ అన్లాక్ చేసుకోవాలి. సో మొత్తం సినిమా అయిపోయేటప్పటికి వీ ఫెల్ట్ దట్ అరే దే ఇస్ వన్ థింగ్ దట్ వీఆర్ నాట్ అడ్రస్సింగ్ ఎనీవేర్. ఈ అడ్రస్ చేయలేని దాన్ని మనము సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ క్రెడిట్స్లో కనుక యూజ్ చేయగలిగితే బాగుంటుంది కదా అని ఆ అడ్రస్ చెయ్యందే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎండ్ చేద్దామని అలానే ఒక క్లిఫ్ హ్యాంగర్ పెట్టి ఎండ్ చేసాం అంతే. ప్రేమ గారి రోల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం డీగ్లామర్ అనిపించినా కానీ దానికి ఆ కథకి అది అవసరమని అనిపించింది. గ్లామరస్ రోల్ కాదు అది. కానీ ఎందుకంటే పాత హీరోయిన్స్ని తీసుకొచ్చి మదర్ రోల్గా పెట్టాలి అంటే ఫస్ట్ సినిమాలో కూడా ఒక హామిని గారు అలా ఏం లేదండి. స్పెసిఫిక్గా పాత హీరోయిన్స్ని తీసుకొచ్చి మదర్ రోల్ పెట్టాలని అనుకుని చేసింది కాదు. అలా కాదు, బట్ అలా జరిగింది అంతే. మేము ప్రేమ గారి క్యారెక్టర్ కోసం చాలా ఆప్షన్స్ వెతికినప్పుడు అందులో హీరోయిన్సే కాదు నార్మల్. మనకి పరిచయం ఉన్న ఒక యాక్టర్ ని తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్ కి చూపించినప్పుడు ఇట్ ఫీల్స్ రియల్లీ గుడ్. నో నాస్టాల్జిక్ అనిపిస్తుంది. దట్స్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. 2 ఉందా ఏమన్నా ఆవిడ మీద? ఈవెన్ ఎవరినో ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్. ఇప్పుడు అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తాం, చెయ్యాలి. ఎందుకంటే మాకు ఉంటే ఇది అంత భయం అంతా ఓకే, అమ్మ క్యారెక్టర్ ఇదేంటి ఏమో ఇదొకటి ఉంది కదా ఇక్కడి నుంచి వచ్చింది కదా. లేదు, నాకు ఐడియా అయితే ఉందండి. డెఫినెట్లీ విల్ సీ వాట్ టు డూ ఫ్యూచర్. ఓకే, మేము ఎస్పెషల్లీ రెస్పాన్స్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చేసే ప్లాన్ అయితే ఉంది. ఓకే, మళ్ళా ఈవిడికి రిపీట్ ఉంటుందా లేకపోతే? సూపర్. ఇప్పుడు అంటే ఇలాంటి సినిమా హర్రర్లో కామెడీ అనేది చాలా హిలేరియస్గా ఉంటుంది. ఆది గారి పంచెస్ కూడా చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము. ఆది గారిని చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది? సో మాకు సినిమా మొత్తంలో ఎక్కడ అంటే ఇది హారర్ కామెడీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హారర్ మిస్టరీ. సో ఆ హారర్ మిస్టరీలో ఒకే ఒక క్యారెక్టర్ చిన్న రిలీఫ్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఆ గోస్ట్ వాకింగ్ టూర్కి వస్తూ ఉంటాడు. సో దానికి ఎవరైతే బెటర్ అన్నప్పుడు కొంచెం తెలిసిన పర్సన్ అయితే, మనకు మోర్ రిలేటబుల్ పర్సన్ అయితే ఇంకా బెటర్ అనుకున్నప్పుడు హైపరాది గారు అయితే బాగుంటుంది అనుకుని అలా ఆయనకి వెళ్ళడం జరిగింది. మీకు బాగా ఎంజాయ్ చేశారు మేడం కామెడీ, ఆయన పంచెస్ అవన్నీ? యా, అది నాకు చాలా నచ్చింది. బట్ బియాండ్ దాట్ ఇప్పుడు నాకు థియేటర్లో హారర్ మూవీస్ చూడడం చాలా ఇష్టం. ఇప్పుడు కాంజరింగ్ కానీ లైట్స్ అవుట్ కానీ ఏ సినిమా అయినా సరే ఇలా చాలా క్రిటికల్ ఒక మూమెంట్ ఉంటుంది కదా, ఆ టైంలో ఆడియన్స్లో ఎవరేదో ఒక పని చేస్తారు, అది నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అలా చాలా, నేను సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు చాలా సీరియస్ సిచ్యువేషన్, ఇలా అందరిలా కూర్చుంటే మధ్యలో అయ్యో అయ్యో రామ అయ్యో అలా ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు వాయిసెస్తో. సో అది నాకు చాలా ఇష్టం. సో మనం సైలెంట్గా అలా చూస్తూ ఉంటే హీరో మీద వచ్చిన కామెంట్, ఒక చిన్న కామెంట్ ఏదో ఒకటి, వెనకాల చూడరా వెనకాల, అట్లా అట్లా. ఇది నేను కూడా అంటే ఇలా చూసేటప్పుడు సైలెంట్గా అలా చూస్తూ ఉన్నా, ఒకడు కామెంట్ చేశాడు, అంటే హీరో ఎందుకురా ఎందుకు వెళ్ళొద్దురా అని. రెండో హౌస్కి వెళ్తున్నప్పుడు పడుతుంటాయి కదా అవన్నీ, అప్పుడు అదే ఒక మేము ఉంటుంది, అది చెప్పకూడదు. ఎందుకురా నీకు, నేను వెళ్ళిన థియేటర్లో కూడా సేమ్ అలానే అరిచారు. అవునా, ఎందుకురా అనేసి. రేడియో రీస్టార్ట్ అవ్వగానే మరి ఎందుకురా నీకు. సూపర్ ఉంటాయి ఆ మూమెంట్స్ వింటే. అంటే ఆడియన్ దాన్ని వింటున్నాడు అని తెలుసుకోవటం కూడా మనకి అలాంటి వర్డ్స్ పడుతుంటే ఉంటుంది. మీకు కూడా హ్యాపీగా ఉంటుందా? ఆఫ్ కోర్స్, మనకు కావాల్సిందే అది కదండి. అలాగే ఇంకొకటి, బర్నీ గారి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత చెప్పొద్దు, నేను అందుకే స్టోరీ రివీల్ చేయను. వెళ్ళి చూసిన తర్వాత ఆ రియాక్షన్ మాకు అబ్బా భలే అనిపించింది. మీకు అనిపించిన వావ్ మూమెంట్ ఏంటండి ఈ మూవీలో? సినిమా చూసినప్పుడు వావ్ అనిపించింది నాకు. సినిమా చూస్తా నేను ఇంకా వెయిట్ చేస్తా. సినిమా చూసినప్పుడు వావ్ అనిపించిన మూమెంట్ అని అడిగేదన్నా చెప్తారేమో అని, సినిమా చూసినప్పుడు వావ్ అనిపించింది అని. నాకు చెప్పిందంతా కరెక్ట్ గానే తీసారు అన్న వావ్ ఫీలింగ్ వచ్చింది నాకు. అది సినిమాలో మేము షూట్ చేస్తున్నాము, మీరు అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అక్కడ షూట్ చేస్తున్నాం, మాకెందుకు వావ్ అనిపిస్తుంది. మీరు చేస్తుంటారు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ కలిపి రిలీజ్ అయ్యే దగ్గర ఉన్నప్పుడు ఒక దగ్గర ఇది అన్నట్టు ఉంటుంది కదా, వావ్ అనిపించడమా? అంటే భయం, మీరు భయపడి నన్ను చూసి నేను వావ్ నాకు అనిపించింది. నా సినిమా మొత్తంలో కాదు, ఆ పర్టికులర్ సీన్ లో నన్ను చూసి నాకు వావ్ అనిపించింది. జ్వరం అన్నీ తగ్గిపోయాయి మేడం?
ఈ అందరూ ఇదే అడుగుతున్నారు. మరి ప్రమోషన్స్ లో మీరు చాలా డల్గా ఉన్నారు. జ్వరం స్టార్ ఫీవర్ మూర్తి గారికి మొత్తం థ్యాంక్స్ ఇస్తున్నాను నేను ఈ సందర్భంలో. జ్వరం స్టార్ చేశారు నన్ను. లేదు మేము అనుకున్నాం మేడం మీరు పైన స్టేజ్ మీద కొంచెం డల్గా 2 weeks అవుతుంది అనుకున్నా కదా నేను. ఇంకా ఎవరు అదే అంటే ఈ మధ్యన మళ్ళీ మేడం ఏం కనిపించలేదు కదా అందుకు. కనిపించలేదా అంటే లైవ్ గా మీరు పాస్ట్ 2 months నుంచి నేను ఫుల్ మీడియా మీ అందరితో ఈ కెమెరా క్రూతో అందరితో నేను వెళ్తూనే ఉన్నాను. నేను అందరి ఫేసెస్ రికగ్నైజ్ ఉంటది కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందిలే నాకు. ఇప్పుడు కరెక్ట్గా నాకు అందరు తెలుసు. ఓకే అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా దీనికి మీకు మంచి పేరు రావడం జరిగింది. ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఇచ్చింది? నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు కానీ చాలా మంది నేను ఇలా కూర్చుని ఇది ఏంటది ఏమైంది ఇప్పుడు పడుకుంటారు. యాక్చువల్లీ ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు కొన్ని మూవీస్కి ఏమవుతుందంటే హీరోకి హీరోయిన్ కన్నా విఎఫ్ఎక్స్ బాగా ఉంటే విఎఫ్ఎక్స్ వాళ్ళకి మెయిన్ పేరులో వాళ్ళకి ఎక్కువ వస్తుంది పేరు, మ్యూజిక్కి వస్తుంది. అలా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? ఆడియన్స్ నుండి, అందరి దగ్గర నుంచి వచ్చింది. ఆడియన్స్ నుండి అసలు చాలా పాజిటివ్ రావడం వెరీ హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ మూవీ చేస్తున్న దానికి ఒక ప్రెడిక్షన్ వాళ్ళ మైండ్లో ఒకటి ట్రిగ్గర్ పాయింట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇండస్ట్రీలో చాలామంది కాల్ చేశారు, గుర్తుకు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన కళ్ళు తెరిచి పడుకుంటాడు. సో మీకు ఇంటర్వ్యూలో ఆయన రియాక్ట్ అవ్వట్లేదు అంటే, డియర్ ఆడియన్స్, చైతన్ గారు ఇంటర్వ్యూలో రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆయన రియాక్ట్ అవ్వట్లేదు అని కాదు, ఆయన యోగ నిద్రలో ఉన్నాడని అర్థం. ఏదో ఒకటి నేను అడిగినాను కూడా ఆయనకి తెలియదేమో ఏమండి అంటే అప్పుడు సరే ఓకే. ఈ చాక్లెట్ బాయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే చిన్నప్పుడు ఆ అబ్బాయిది కానీ పెద్ద అబ్బాయిని ఇద్దరు సూపర్ చేశారు. అంటే చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్ అబ్బాయికి అలాగే ఉంటాడు లేకపోతే యాక్టింగ్ పర్ఫార్మర్ నెయిల్డాడు అదరగొట్టేస్తాడు. హర్షిత్ వాడి పేరు. సెకండ్ ఫిల్మ్ టుగెదర్ వాడు పరదాలో కూడా యాక్ట్ చేశాడు. సో హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. వాడు అసలు వాడు చెప్పంగానే ఇట్లా పట్టుకుంటాడు అసలు. అంటే రియల్ గానే ఉందేమో అని మేక్ యూ ఫీల్ దట్ హీఈస్ దట్ యాక్టర్. అంటే ఆ పర్సన్ అని ఫీల్ అయ్యేలా, ఆ క్యారెక్టర్ అని ఫీల్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు ఉన్న కిడ్స్ కాంప్లాన్ హార్లిక్స్ కాదు ఇంకేదో తాగుతున్నారు వాళ్ళు. అసలు ఎలా చేస్తారంటే ఈవెన్ అవర్ లిటిల్ మోక్ష క్యారెక్టర్ కూడా కదా. మోక్ష కూడా అశ్వి అని ఆమె చేసింది మోక్ష క్యారెక్టర్. హెయిర్ అన్ని రియల్లేనా లేకపోతే చిన్న? లేదు, హెయిర్ రియల్, టీత్ అండ్ ఆల్ వి సెట్ ఇట్ అప్, ప్రాస్థెటిక్ అది. ఓకే. అండ్ మా దాంట్లో ముగ్గురు చేశారు పిల్లల క్యారెక్టర్స్. ఒకటి అశ్వి అనే అమ్మాయి మోక్ష అనే క్యారెక్టర్ చేసింది. తను సూపర్గా చేసింది, ఫస్ట్ టైం తనకి సినిమా చేయడం. సో షీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. దెన్ విహర్షన్ ఒక అతను చేశాడు, స్కూటర్ మీద ఫాదర్ తోటి యాక్సిడెంట్ అయ్యే సీక్వెన్స్. అతను కింద పడేటప్పుడు బై మిస్టేక్ అతనికి కొంచెం తగిలి గీరుకుపోయింది మొత్తం. ఓకే. షూట్లో. సో ఫుల్ ఇట్లా బ్లడ్ వస్తుంటే వాడు నేను కట్టు చెప్పేదాకా అసలు ఏ మాత్రం చలనం లేకుండా వాడు యాక్టింగ్ చేసుకుంటూనే ఉన్నాడు. వాడు చేసి నేను మైక్లో చెప్తున్నాను, అటు చూడు, లెఫ్ట్ చూడు, రైట్ చూడు, కొంచెం ఏడు, ఇదంతా చెప్తున్నా. వాడు చేస్తున్నాడు. తర్వాత వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. కట్ అన్న తర్వాత ఏడవడం స్టార్ట్ చేశాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వాడికి బ్లీడ్ అవుతుంది. ఇప్పుడు క్రేజీ వాళ్ళు. ఇప్పుడు చైల్డ్ ఎలా ఉన్నారంటే మనకి ఫోన్ గురించి చెప్పాలి, ఇవి నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటని. వాళ్ళు మనకు చెప్పే స్టేజ్కి వచ్చేసారు. 6-7కే ఫుల్ మెచ్యూరిటీ లాగా బిహేవ్ చేస్తున్నారు. అశ్వి కూడా నీకు రోప్స్ కడతాం, ఓకే, పైనుంచి ఇసిరేస్తాం, ఓకే ఓకే అంటుంది. ఫుల్ ఎక్సైట్ అవుతుంది. ఓకే. టోటల్గా ఈ సినిమా చూస్తున్నప్పుడు మెయిన్ ఆ లైట్, ఆ రేడియోలో ఉంచి అనేది కాన్సెప్ట్. అంటే మీకు ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చిన్న స్టోరీ దగ్గర నుంచి వచ్చిందా ఈ ఐడియా లేకపోతే ఎట్లా? లేదండి, అంటే నేను ఒక హారర్ ఫిల్మ్ రాద్దాము అని అనుకున్నప్పుడు డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్, ఏ బ్యాక్డ్రాప్ అయితే బెటర్ అని అనుకున్నప్పుడు నాకు పర్సనలీ వింటేజ్ ఫీల్ చాలా ఇష్టం. అండ్ ఈ కథ స్టార్ట్ అవ్వడం 1989లో స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో రేడియో ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సో రేడియో అనుకుని అంతే. ఓకే. యాక్చువల్గా అంటే ట్రైలర్ చూసినప్పుడు మనకేంటి ఈవిడ ఆల్రెడీ దెయ్యం అన్నట్టు అయిపోయింది కాబట్టి ఈవిడేమో అని అనుకునే చూస్తా వచ్చేసరికి ఆహా ఈవిడ కాదులే మొత్తం తెలిసింది కదా అని అనుకునే టైం మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఆ స్టోరీ అయితే మాత్రం
సూపర్ అండి, మంచి సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతుంది. ఇంకా బ్లాక్ బస్టర్ కాకుండా ఇంకా దీనికి అదే ఉంటాయి కదా 100 కోట్లు అట్లా ఫంక్షన్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నెక్స్ట్ జానర్ ఏంటి మేడం ఇది? నెక్స్ట్ రిలీజ్ అయిపోయింది ఐ థింక్ ఇప్పుడు అనౌన్స్ చేసిన రిలీజ్ బైసన్ది, దట్స్ అ స్పోర్ట్స్ డ్రామా, అది తమిళ్ ఫిల్మ్ అండి. అక్కడ కలుద్దాం, అంతవరకు స్టేట్ టు TV5.